పేటలో పార్టీ కార్యకర్తలకు ఎంపీ డీకే అరుణ దిశానిర్దేశం చేశారు. ఎంపీ డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ భాస్కర్ చంద్ర 100 మంది ఆయన అనుచరులు, బీజేపీలో చేరిన మూసాపేట, తుంకిల్పూర్, సంకలమద్ది గ్రామాలకు చెందిన సుమారు 100 మంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు కాషాయి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించిన ఎంపీ డీకే అరుణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక. మరి ఇక్కడ నుంచి సర్వోత్తమ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ యొక్క తరపు నుంచి. సర్వోత్తమ్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తిగా, ఉపాధ్యాయులలో మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. ఉపాధ్యాయులకు ఎప్పుడు ఏ అవసరం, ఎందుకంటే నాకు చాలా కాలం నుంచి పరిచయం వారితో. నేను మంత్రిగా ఉన్నటువంటి సమయం నుంచి కూడా సర్వోత్తమ్ రెడ్డి గారితో నాకు పరిచయం. వారు ఆ కాలం అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఉద్యోగుల టీచర్ ఉపాధ్యాయుల యొక్క సమస్య లేదు. మహిళలకు 2500 నెలకి ఇస్తానని ఎక్కడ ఒక్కరికి ఇచ్చింది లేదు. 5 లక్షల రూపాయలకు గృహలక్ష్మి అన్నాడు, ఇప్పటిదాకా ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. 2000 రూపాయల పెన్షన్ 4000 అన్నాడు, ఇప్పటిదాకా ఒక్కరికి ఇచ్చింది లేదు. రైతు భరోసా 15,000 రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క ఎకరాకు అన్నాడు, 12,000 తీసుకొచ్చి అది కూడా ఇప్పటిదాకా ఇచ్చింది లేదు. ఈరోజు విద్యార్థులకు, మహిళలకు, ఆడపిల్లలకి, కాలేజ్ గర్ల్స్కి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పిస్తాను. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈరోజు కళాశాలలలో ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇట్లా చెప్పుకుంటూ వద్దు. ఉద్యోగులకు ఇవాళ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఎలాంటి వాళ్ళ డిఎల్ కానీ వాళ్ళ బెనిఫిట్స్ ఏవి కూడా ఇవాళ ఇవ్వడం లేదు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా బెనిఫిట్స్ దక్కడం లేదు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఈ ప్రభుత్వానికి పరిపాలన, ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి గెలిచి కాబట్టి నిలుపుకోవడానికి ఏ విధంగానైనా ఇంకా ఎన్నెన్న అబద్ధాలు మాట్లాడదాము, డైవర్ట్ చేద్దాం, ప్రజలను ఆ దృష్టి మళ్ళిద్దాము, వాళ్ళు చెప్పినటువంటి హామీల నుంచి రోజుకో కొత్త మాట మాట్లాడి మరి మోదీ గారి కులాన్ని గురించే మాట్లాడిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు ఫస్ట్ అయినా వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏ కులము, ఏ మతము అని ఫస్ట్ తెలుసుకోవాలి కదా. అసలు రాహుల్ గాంధీ గారు కులమేంది, రాహుల్ గాంధీ గారి మతం ఏంది, అసలు మోదీ గారి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా? మోదీ గారి గురించి ప్రస్తావించేటటువంటి అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసలు వారి బ్యాక్గ్రౌండ్ ఏంది, మోదీ గారి బ్యాక్గ్రౌండ్ ఏంది? ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఒక బీద కుటుంబంలో పుట్టిన ఒక ధర్మం కోసం పనిచేస్తున్నాడు, ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాడు, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, జాతి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినారు. ఇప్పుడు వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండో మనకు అందరూ తెలుసు, ఉన్న వాళ్ళకి అందరికీ. ఆయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ, అసలు ఆయన ఊహించుకుని లేకుండా ముఖ్యమంత్రి అవుతాను. ముఖ్యమంత్రి అయిపోయిండుగా నేను ఎవరినన్నా ఏమైనా మాట్లాడతా, ఎందుకంటే కేసీఆర్ ఏమో తెలంగాణ అందరినీ ఆంధ్రప్రదేశ్ని తిట్టి ముఖ్యమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి ఏమో నేను కేసీఆర్ తిడతా ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇట్లా తిట్టి ముఖ్యమంత్రులు కావాలని ఆశిస్తున్న ప్రజలు మాత్రం ఎవరిని హర్షించడం లేదు. మీరు మాట్లాడే మాటలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం చేయడం లేదు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతులు పత్తి రోజు పేపర్లలో చూస్తున్న పత్తి కొనుగోలు కృషి చేస్తూ వారికి సమస్య పరిష్కారం కోసం అహర్నిశలు మాకు వచ్చి ఇష్యూస్ తెలుపుతూ వారిని పరిష్కరించాల్సిగా కోరుతున్నటువంటి వాడు అప్పుడు కూడా. సో ఇవాళ ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక మంచి స్వభావము, మృదు స్వభావమైనటువంటి సర్వోత్తమ్ రెడ్డి గారిని గెలిపించాలని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో సర్వోత్తమ్ రెడ్డి గారి గెలుపు చాలా అవసరం తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా చాలా అవసరం ఈ గెలుపు. తెలంగాణ పరిపాలన చూస్తే అసలు ఆయనకు బహిష్కరించేటటువంటి అర్హత ఆయనకి